నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ఈ మాట మనం చెప్తున్నప్పుడు నీ దాసుడు ఆలకించుచున్నాడు అన్నట్లుగా ఆయన మాట వినడానికి మన హృదయాలు తెరుచుకొనును గాక. ఆమేన్, ఆమేన్. ప్రతిసారి కరుణాపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు ధూపవేదిక దగ్గర మనం మాత్రం ధూపం వేసి వెళ్ళే సమయం కాదు. కరుణాపీఠం నుండి స్వరం వినపడును గాక. ఆమేన్. అర్థం, మనకేం కావాలో చెప్పి వెళ్ళిపోయే సమయం కాదు, ఆయనకేం కావాలో చెప్పుతున్న సమయం. హల్లెలూయా. నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేశారట. నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నారట. యూ డిడ్ంట్ చూజ్ మీ, ఐ చూజ్ యూ అంటున్నారు. ఆమేన్. అంతేకాదు, నేను అపాయింట్ చేశాను అంటున్నారు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. నేను నియమించాను మిమ్మల్ని కొన్నింటి గురించి అని. అలాంటి సమయం, అటువంటి సమయం చూడండి. ఇది ఎటువంటిదంటే, చదివిందేమో మెడికల్ ఫీల్డ్ అనుకోండి, ఉద్యోగం చేస్తుందేమో సిగ్నల్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ అనుకోండి. ఏమైనా సంబంధం ఉందా? చెప్పండి, ఏమైనా ఉందా? ఏం లేదు. సో ఈ వ్యక్తి ఏర్పాటైన తర్వాత, నియమించబడిన తర్వాత, అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఒక ట్రైనింగ్ ఇచ్చే పీరియడ్ ఉంటుంది. ప్రతి సిగ్నల్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్లో ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. చెప్పండి, ఒక ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందని. ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఏం జరుగుతుందంటే, నువ్వు అప్పటి వరకు నేర్చుకున్న నీ విద్యలన్నీ పక్కకి పెట్టి, ఇక నువ్వు డ్యూటీలో జాయిన్ అవ్వడానికి ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఒక స్పెషల్ తర్ఫీదు ఇస్తారు. అంటే ఒక స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు. నువ్వేం చెయ్యాలి, నువ్వు ఎలా చెయ్యాలి, నువ్వు నీ డ్యూటీని ఎలా పర్ఫామ్ చెయ్యాలి, ఇవన్నిటి కోసం కొంత ట్రైనింగ్ అయితే ఇవ్వబడుతుంది. ఆ తర్వాత నువ్వు వచ్చిన తర్వాత ఇక నీ డ్యూటీలో నువ్వు కొనసాగవచ్చు. ఏం చేయాలో అర్థమవుతుంది. రాను 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 ఒక్కొక్క విషయం నేర్చుకుంటూ కొద్ది దినాల్లోనే ఇవ్వబడిన సమయంలో, అంటే అది 6 గంటలు కావచ్చు, 8 గంటలు కావచ్చు, 12 గంటలు కావచ్చు, నువ్వేం చెయ్యాలనేది నీకు అర్థమవుతుంది, ఒక అవగాహన వస్తుంది. ఎగ్జాక్ట్గా అలాగనే ప్రభు ఏర్పాటు చేసుకున్న తర్వాత, నియమించిన తర్వాత మనకు ఒక ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ నియమించిన పీరియడ్లో, ఆ నియమం జరిగిన తర్వాత, ఈ ట్రైనింగ్ పీరియడ్లో ముఖ్యంగా మన లోపల ఉన్న వ్యతిరేక స్వభావాలన్నీ బయటపడతాయి. అదంతా ఎందుకు అంటే, మనం పూర్తిగా ఆయన పనిలోకి ఇమ్మర్స్ అవ్వడానికి. చూడండి, నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను. నేను ఇప్పుడు సిగ్నల్స్ టెలికమ్యూనికేషన్స్లోకి ఉద్యోగానికి వచ్చాను. కానీ నేను ఇక్కడ మెడికల్ ఫీల్డ్లో నేర్చుకున్న పనే చేస్తానన్నాను అనుకోండి, నేను ఆ ఉద్యోగానికి సూట్ అవుతానా? చెప్పాలి, అవుతానా? అవ్వను.
అవ్వను. ఏం చేయాలి? నాకు తెలిసిన నాలెడ్జ్ అంతటినీ కూడా పక్కకు పెట్టి నేను యాక్చువల్గా సిగ్నల్స్లో టెలికమ్యూనికేషన్స్లో ఏమేమి వర్క్ ఉంటాయో వాటన్నిటినీ నేను ఫ్రెష్గా నేర్చుకోవాలి. నా మనసులో ఉన్న నాలెడ్జ్ అంతా నేను పక్కకు పెట్టకపోతే ఇది నేను ఎలాగైతే నేర్చుకోలేనో ప్రభువు కూడా మనకున్న జ్ఞానం అంతా పక్కకు పెట్టకపోతే మనకుండే లోక నీతి అంతా పక్కకి పెట్టకపోతే ఆయన నీతి నెరవేర్చు వారిగా మనల్ని మార్చలేరు. మన స్వనీతి, మన లోకపు నీతి అన్నిటినీ పక్కన పెడితేనే ఆయన నీతి నెరవేర్చబడుతుంది. ఎందుకంటే మనం అనుకుంటున్న, మన స్వనీతిలో అనుకుంటున్న ఫలం ఆయన దృష్టిలో ఫలం కాదు. మన స్వనీతిలోను మన లోకనీతిలోను ఫలిస్తున్న ఫలం ఆయన దృష్టిలో అస్సలు ఫలమే కాదు. మన దృష్టిలో మన లోకనీతిలో చేతకానితనం అనుకునేది మేబీ ఆయన దృష్టిలో బహుగా ఫలించుట కావచ్చు. ఎంతమందికి అర్థమవుతుంది? సో ఈ స్పెషల్ ట్రైనింగ్ కోసం ప్రభు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత కొంత సమయం ఇస్తారు. మొదటిగా నువ్వేం పని చేయాలో నీకు అర్థం అవ్వాలి. రెండోది నీకున్న జ్ఞానం అంతా నల్లిఫై అవ్వాలి. ఈ మాట చెప్తారా? మొదటిగా నువ్వేం చేయాలి నీకు అర్థం అవ్వాలి. రెండోది నీ జ్ఞానం అంతా నల్లిఫై అవ్వాలి. అప్పుడే ఆయన మాట వినగలం, అప్పుడే ఆయన నీతి నెరవేర్చగలం. లేకపోతే ఆయన నీతికి అడ్డముగా నిలబడేది ఏంటో తెలుసా? మన స్వనీతి, మన లోకపు నీతి. చెప్పండి, ఆయన నీతికి అడ్డంగా నిలబడేవి ఏంటి? మన స్వనీతి, మన లోకపు నీతి. చెప్పండి, మన స్వనీతి, మన లోకపు నీతి. ఈ రెండిటిని దాటినప్పుడే, లేదా ఈ రెండిటిని విడిచిపెట్టినప్పుడే ఆయన నీతిని నెరవేర్చుట సాధ్యం. ఒక్క నిమిషం ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందాం. అయ్యా, మీరు నియమించిన నియమంలో మేము కొనసాగుటకు అయ్యా మా స్వనీతి కానీ మా లోకపు నీతి కానీ అడ్డము రాకుండా ఇదిగో ప్రభా పూర్తిగా సరెండర్ అవుతున్నామని ఒక ప్రార్థన చేద్దామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. స్తోత్రం ప్రభా, నాయన స్తోత్రం తండ్రి ప్రభా. నాయన దాసులను పిలువక నాయన స్నేహితులను పిలిపించుకోవటానికి, స్నేహితులుగా అపాయింట్మెంట్ తీసుకోవటానికి, లేకపోతే ప్రమోషన్ తీసుకోవటానికి ప్రభా నాయన తండ్రి ఒక ట్రైనింగ్ పీరియడ్ అనేటటువంటిది అవసరం అవుతుందని ప్రభా నాయన మీరు అట్టి రీతిగా స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి వారుగా ప్రభా నాయన ఉంటుండగా తండ్రి ప్రభా స్తోత్రం తండ్రి ప్రభా నాయన స్తోత్రం తండ్రి ప్రభా నాయన. నాయన మీ చిత్తం జరగాలి అంటే ప్రభా నాయన మా స్వనీతి గాని ప్రభా నాయన, మా ఇష్టాలు గాని ప్రభా నాయన ఏవి ప్రభా నాయన వాటికి అడ్డు రాకుండా ఉండాలి అంటే ప్రభా నాయన మాకున్న జ్ఞానం అంతా ప్రభా నాయన నల్లిఫై అయితేనే కానీ ప్రభా నాయన కార్యం నెరవేర్చబడదు కనుక ప్రభా స్తోత్రం తండ్రి. మేము నాయన నథింగ్ అని ప్రభా నాయన
ప్రాణాత్మ దేహములతో ప్రభా నాయన నీ సన్నిధిలో లొంగిపోవటానికి ప్రభా నాయన మమ్మల్ని మేము సమర్పించుకోవటానికి ప్రభా నాయన అట్టి సమర్పణ భావం కలిగి ఉండటానికి ప్రభా నాయన అట్టి విధేయత స్వభావం కలిగి ఉండటకు కావలసినటువంటి కృపను దయచేయమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్ ఆమేన్. సో ఈ సమయం ఇలా ఉంటుండగా ఈ ప్రిపరేషన్లోనే మనం ఉందాం. ఆనాడు శిష్యులకు జరిగిన ఒక సంగతిని చూద్దాం. ఆనాడు శిష్యులతో చెప్తున్నారు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, నియమించాను అని చెప్తూ అనేక కీలకమైన విషయాలు చెప్తూ మీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా ఇలాగ చేయండి అని చెప్తున్న సమయం ఇంకొంచెం ఫార్వర్డ్ అయ్యి కొన్ని విషయాలను కూడా చెప్తున్నారు. కొన్ని మాటలను మనం ఈరోజు అంటే అనుభవపూర్వకంగా ఒక అనుభవాన్ని మనం నేర్చుకుందాం. రండి వెళ్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదువుదాం. 25 వచనము, ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పుకుని అయితే నేను ఎన్నడూనూ గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గురించి మీకు స్పష్టముగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇప్పుడు చదువుదాం 29వ వచనం. 16వ అధ్యాయము 29వ వచనము, ఆయన శిష్యులు ఇదిగో ఇప్పుడు నీవు దయచేసి మళ్ళీ ఒకసారి చదవరా. 29 ఆయన శిష్యులు ఇదిగో ఇప్పుడు నీకు కూడా అర్థం ఏమీ స్పష్టంగా మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ లార్డ్. మళ్ళీ ఒకసారి 29వ వచనం చదువుకుందామా. ఆయన శిష్యులు ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు. హల్లెలూయా. చూడండి, నేను ఇక మీతో గూఢార్థముగా కాకుండా మీతో స్పష్టముగా తెలియచేయు సమయం గడియ వచ్చుచున్నది అని చెప్తున్నారు. అదే టైంలో కొన్ని విషయాలు విన్నాక శిష్యులు చెప్తున్నారు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పకుండా స్పష్టముగా మాట్లాడుతున్నావని గుర్తుపడుతున్నారు. అంతేకాదు, నువ్వు స్పష్టంగా మాట్లాడుతున్నావు, మేమిప్పుడు అన్నిటినీ ఎరిగి నిన్ను నమ్ముతున్నాం అంటున్నారు. ఇది ఎటువంటిది చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. ఒక 100 అంతస్తులంత బిల్డింగ్ అనుకోండి, పోనీ 10 అంతస్తులంత బిల్డింగ్ అనుకోండి. ఒక్కొక్క ఆఫీస్ ఒక్కొక్క దగ్గర ఉంది, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క దగ్గర ఉంది అనుకోండి. ఫస్ట్ డే ఓరియంటేషన్కి తీసుకుని వెళ్ళినప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఇక్కడ, ఈ డిపార్ట్మెంట్ ఇక్కడ, ఈ డిపార్ట్మెంట్ ఇక్కడ అని అన్ని పరిచయం చేస్తున్నప్పుడు
నాకు అంతా అర్థమైపోయింది అనుకుంటాం. అర్థమవుతుందా? తీసుకుని వచ్చి మధ్యలో ఎక్కడైనా వదిలేస్తే సింగిల్గా, అప్పుడు అర్థమవుతుంది నాకేమీ అర్థం అవ్వలేదని. ఎంతమందికి ఉంది ఇటువంటి అనుభవాలు? చూడండి, ప్రాక్టికల్గా మ్యాథ్స్ చదివేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు బోర్డు మీద మనకు అంతా అర్థమైపోయినట్టు ఉంటుంది. ఎక్సర్సైజ్ ఇచ్చిన తర్వాత ఏమీ అర్థం కాలేదన్న విషయం అర్థమవుతుంది. ఇటువంటి అనుభవం అయినా ఉందా? ఉంది. ప్రాక్టీస్ చెయ్యగా 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 ఇప్పుడు ఏ సమ్ ఇచ్చినా చేయగలిగే స్థితిలోకి, స్థాయిలోకి చేరతాం. ఎగ్జాక్ట్గా అలాగనే ఇప్పుడు నేను గూఢార్థంగా నేనేమీ మాట్లాడను, మీకు సమస్తము తేటగా చెప్తాను అని చెప్పినప్పుడు ఆయన మాట సమస్తము అర్థమైపోయినట్టుగా శిష్యులు ఫీల్ అవుతున్నారు. వారి జీవితంలో వారికి అర్థమవుతుంది మాకేమీ అర్థం అవ్వలేదని. మనకి ఈ విషయం ఇంకొంచెం తేటగా అర్థం అవ్వాలి. దానికోసం మనం ఇలా చదువుదాం. ఎలా తెలుసా? 29వ వచనం నుండి 32 వరకు ఒకేసారి చదువుదాం. చదువుతుండగానే విందాం. అక్క చదవండి. 29 నుండి 32 వరకు. యోహాను సువార్త 16వ అధ్యాయము 29వ వచనం నుండి 32వ వచనం వరకు. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు. సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడును నీకు ప్రశ్న వేయని అగత్యం లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా, యేసు వారిని చూచి, మీరిప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. హల్లెలూయా. మేము ఇప్పుడు నమ్ముతున్నాం నిన్ను. మేము దీని వలన నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చావని నమ్ముతున్నాం. నువ్వు ఇప్పుడు తేటగా మాట్లాడుతున్నావు, ఇప్పుడు స్పష్టంగా మాట్లాడుతున్నావు, మాకు అంతా అర్థమైపోయింది అని చెప్తున్న సమయం ప్రభు ఏమన్నారో తెలుసా? మీరు ఇప్పుడు నమ్ముతున్నారా? ఇదిగో ప్రతి వాడు ఎవరింటికి వాళ్ళు చెదిరిపోయి అసలు నేనెవరో తెలియదు అన్నట్టుగా నన్ను ఒంటరిగా విడిచిపెట్టే సమయం వస్తుంది. అంటే అర్థమేంటి తెలుసా? మొత్తం ఓరియంటేషన్ అంతా అయిపోయిన తర్వాత మధ్యలో నించుంటే ఏమీ తెలియదు నాకు ఇప్పుడు అన్నట్టుగా నించోవడం. నీకు అర్థమవుతుందా? ఇంతకాలం ఆయనతో ఉండి ఆయన మాటలన్నీ విని సడన్గా ఒంటరిగా ప్రయాణం ఇప్పుడు స్టార్ట్ చేయాలన్నప్పుడు నాకేమీ తెలియట్లా, నాకేం అర్థం కాలే, నాకేం బోధపడట్లా, నేను ఎటు వెళ్ళాలి, అసలు నేను ఎందుకు వచ్చాను, అసలు నువ్వు వచ్చింది కరెక్టేనా అని సందేహించే ఒక భయంకరమైన సమయం అది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఒక్కటే, ఆయన నీతి నెరవేర్చబడడానికి మన స్వనీతి, ఈ లోకపు నీతి మొత్తం కూడా ఆటంకపరుస్తూ నిలబడుతున్న ఆ స్వనీతి, ఆ లోకపు నీతిని ఎదిరించే ఒక ప్రక్రియ. నేను అంటాను, దేవుని నీతి ఒకవైపు, మన స్వనీతి, మన లోకపు నీతి ఒకవైపు పోరాడుతుంటే ఆయన నీతి జయించేంత వరకు కూడా ఇవన్నీ పోరాడి ఓడిపోయి ఇక మేము పోరాడలేమని
విడిచిపెట్టి పారిపోతే ఆయన నీతి మాత్రం మనలో పనిచేస్తున్న సమయం ఒకటి వస్తుంది. అప్పటి వరకు కూడా ఈ ట్రైనింగ్ ఆగదు. హల్లెలూయా. ఇది ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సమయం పట్టచ్చు. చూడండి, ఒకటే తరగతి కొంతమంది 2 నెలల్లో చదివేయచ్చు, కొంతమంది అదే తరగతి 10 సంవత్సరాలు తీసుకోవచ్చు. ఒకే విషయం కొంతమంది వెంటనే నేర్చుకుంటారు, ఒకే విషయాన్ని కొంతమంది ఎంతకాలమైనా నేర్చుకోరు. అలా ఆయన చిత్తంలోనికి రావడానికి మనకు పట్టే కాల వ్యవధి ఏదైతే ఉందో, మనం చేస్తున్న ఆలస్యం ఏదైతే ఉందో, మనం పరుగులు పెడుతున్న పరుగు ఏదైతే ఉందో, దానిని దాటి ఆయన పనిలోనికి చేరేవారిగా ఈరోజు మనం మార్చబడాలి. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ క్లియర్గా చూడండి, ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడుగుతారో, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే ఇదివరకు నా పేరట మీరేది అడగలేదు. మీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్టుగా మీరు అడగండి, మీకు అది దొరుకుతుంది అని చెప్తున్నారు. ఆ మాటలు వింటున్నప్పుడు మనకి ఎలా అనిపించచ్చు అంటే, నేను ఏది అడిగినా ఆయన చేస్తారు కనుక నేను పలానా అడుగుతాను అనిపించచ్చు. ఒక్క మాట, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. నువ్వు ఈరోజు ఒక 10 కిలోలు చికెన్ కర్రీ వండావనుకో, 1 గంట ఆగి వెళ్తే ఆ గిన్నె, ఆ వండిన గిన్నె ఆ చికెన్ కర్రీని తింటదా? తినగలదా? పోనీ తినలేదు. ఎగ్జాక్ట్గా నీలో నింపబడుతున్న మహిమైశ్వర్యం నువ్వు తినలేవు. అది ఖచ్చితంగా ఆయన కొరకు వాడబడవలసిందే, ఆయన చిత్త ప్రకారం వాడబడవలసిందే. నీ స్వప్రయోజనం కొరకు దేన్ని కూడా నువ్వు యూజ్ చేయలేవు. ఎలాగైతే ఆ వెసల్ ఆ చికెన్ కర్రీ తినలేదో, మనం కూడా ఒక కడగబడిన పవిత్రపరచబడిన ఒక పాత్ర అయి ఉంటాం. దేవుడు చేయాలనుకుంటున్న సత్కార్యం, దానికి ఈ వెసల్కి సంబంధం ఎలా ఉండదో వింటున్నారా? నింపిన వాణిని గొప్పతనం. ఆ పాకానికి వచ్చేంత వరకు కూడా మనం ఆయన పనిలోనికి వెళ్ళలేం. నా వలన కాదు ప్రభా, నీ వలన అనేంత వరకు కూడా ఆయన పని మనలో కార్యసాధకం జరగదు. ఎంతమందికి అర్థమవుతుంది? బహుగా ఫలించడం అనేది మనలో నుండి వచ్చే ఫలం కాదండి, ఆయనలో ఉండి ఫలించేది. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకుందాం.
ఒక సింపుల్ విషయంలాగా అనిపించవచ్చు. నేను ఇప్పటి వరకు మీతో గూఢార్థంగా మాట్లాడాను, కానీ ఇప్పుడు మీకు స్పష్టంగా తెలియజేసే గడియ వచ్చిందని చెప్పినప్పుడు ఆయన 2-3 విషయాలు చెప్తున్నారు. అక్కడ 26వ వచనం చూడండి. ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుట లేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. ఈ 4 మాటలు చెప్పగానే వారు అంటున్నారు, ఇప్పుడు నువ్వు గూఢార్థముగా కాకుండా స్పష్టముగా మాతో మాట్లాడుతున్నావు, ఇప్పుడు మాకు అర్థమైపోయింది అని చెప్తే అప్పుడు మళ్ళీ ప్రభు అంటున్నారు, ఏంటి ఇప్పుడు నన్ను నమ్ముతున్నారా? మీకు అర్థమైపోయిందా? అంతా అర్థమైందా? నన్ను మీరు నమ్ముతున్నారా? అస్సలు నన్ను ఒంటరిగా వదిలిపెట్టేస్తారు మీరు అందరూ కూడా. అర్థం, నా కొరకు నిలబడువాడు ఒక్కడు కూడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోతారని చెప్తున్నారు. అర్థం ఏంటి తెలుసా? మన జీవితంలో మనం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఇది. సూటిగా చెప్తున్నాం. ఏంటంటే మనం దేని కొరకు నియమించబడ్డామో ఆ పనిలో మనం లేకుండా పూర్తిగా వెనక్కి వెళ్ళిపోతాం. అదంతా ఒక ట్రైనింగ్. చెప్పండి, అదంతా ఒక ట్రైనింగ్ అని. ఇప్పుడు మనం దేనికోసం నియమించబడ్డాం చెప్పండి? ఫస్ట్ ఫలించడానికి, అవునా కాదా? చెప్పండి. దేనికి మనం నియమించబడ్డాం? మనం ఫలించడానికి, ఆ ఫలం నిలిచి ఉండడానికి, ఇంకోటి ఆయన నామంలో తండ్రిని అడగడానికి. ఈ 3 పనులకి కదా మనం నియమించబడ్డాం, అంతే కదా? చెప్పండి, అవునా కదా? ఎలా తయారవుతామంటే ఏమీ ఫలం లేకుండా, ఒకవేళ చిన్న ఫలం వచ్చినా నిలిచి ఉండకుండా తండ్రిని ఏమీ అడగలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం పూర్తిగా. ఎందుకు తెలుసా? మన వలన ఏది కాదు అని తెలుసుకునేంత వరకు. త్రూ క్రైస్ట్ మరలా ఆయనను ఆశ్రయించి ఇక ఎన్నడూ ఆయన విడిచిపెట్టలేని విధంగా, హల్లెలూయా, వింటున్నారా? ఎలా? ఇక ఎన్నడూ ఆయన విడిచిపెట్టలేకుండా ఇక ఆయనలోనికి వేరు పారుతున్న వారమై అలా పూర్తిగా ఆయన మీద ఆధారపడే విధంగా ఆయన ఒక పాకానికి తీసుకుని వస్తారు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నిన్ను ఫలించకుండా ఎవరు ఆపలేరు. రెండో విషయం, నీ ఫలం నిలిచి ఉండకుండా ఏ సర్కమ్స్టాన్సెస్ కూడా నీ మీద ప్రభావం చూపించలేవు. సాధారణంగా లోకంలో జరుగుతున్న విషయం, చిన్న పూత వచ్చిందా, ఏదైనా ఒక డిస్టర్బెన్స్, ఒక వరద, ఒక గాలి వచ్చిందా, అది పడిపోయే విధంగా ఉండేదేమో. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి కాదు. నీ వేర్లు లోతుల్లోనికి వెళ్ళిపోయాయి. నువ్వు నీటి ఓరన నాటబడిన వాడవై ఇదిగో నీ జీవితకాలం అంతా కూడా ఫలించే విధంగా ఆయన లోపలికి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఆ జరుగుతున్న విషయం ఏంటి తెలుసా? ఏ గాలి నిన్ను కదపలేదు, ఏ తుఫాన్ నిన్ను ఆపలేదు. అటువంటి విధంగా నీ ఫలం నిలిచి ఉండే రీతిగా నువ్వు దాన్ని ఎలా పటిష్టంగా నిలబడి ఉండాలో, ఎలా ఫలాన్ని కాపాడుకోవాలో నువ్వు నేర్చుకుని ఉంటావు. ఇదంతా ప్రాసెస్ జరగడం కోసం దేవుడు కొన్ని పరిస్థితులు గుండా తీసుకుని వెళ్తారు.
ఆ ప్రతి ఏరియాలో మనకు నేర్పించే నీతి ఒక్కటే, ఏంటి తెలుసా? మన వలన ఇది జరగదని మనకు అర్థమవుతుంది, ఇది నా వలన కావట్లేదని అర్థమవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫ్రిడ్జే సిద్ధపడింది, తయారైంది, పెయింట్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, తీసుకొచ్చావు, పెట్టావు, అది వర్క్ చేస్తుందా? చెయ్యలేదు. ఒక కార్యం జరగాలి, ఏంటి? స్విచ్ ఆన్ చేయాలి. చెప్పండి, స్విచ్ ఆన్ చేయాలి. అంటే అది ఫ్రిడ్జే అయినప్పటికీ కూడా దాని లోపలికి ఒక పవర్ ఎంటర్ అవ్వకుండా అది వర్క్ చేయదు. ఎగ్జాక్ట్గా అలాగనే మన జీవితాలు కూడా మనం సిద్ధపడి ఉంటామేమో, కానీ ఆయన పవర్ ఎంటర్ అవ్వకుండా మనం ఫలించలేం. ఎంతమందికి అర్థమైంది? ఈ ఫ్రిడ్జ్ అనుకోవచ్చు, నేను చాలా అందంగా తయారయ్యాను, నేను లేకుండా ఇక్కడేం పని జరగదు, నేనే గొప్ప అన్న ఫీల్లో ఫ్రిడ్జ్ ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఈ పవర్ లేకుండా నేనేమి చేయలేనన్న విషయం ఈ ఫ్రిడ్జ్కి అర్థమవుతుందో, ఇప్పుడు ఆ పవర్ మీద ఆధారపడడం స్టార్ట్ అవుతుంది. ఆమేన్. ఎగ్జాక్ట్గా అలాగనే దేవుడు కూడా మనల్ని నియమించిన నియమంలో ఆయన పవర్ లేకుండా, ఆయన లేకుండా మనం ఏమి చేయలేమనే పాకానికి తీసుకుని వస్తారు. ఆ రోజు శిష్యులకి ఇస్తున్న ట్రైనింగ్ అదే, ఈరోజు నీకు నాకు ఇస్తున్న ట్రైనింగ్ కూడా అదే నాన్న. నువ్వెంత సిద్ధపడన్నా ఉండు, ఆయన చిత్తం లేకుండా వేసే ఒక్క అడుగు కూడా పనికి రాదు. దేవుడు అందుకే ఈ పాకానికి తీసుకుని వస్తారు. అన్నీ అర్థమైపోయినట్టుగానే ఉంటాయి, నీకు ఒక్క ఓరియంటేషన్లోనే అన్నీ గ్రహించేసినట్టుగా అనిపిస్తుంది. ఇది నాకు తెలుసు, ఇది నాకు తెలుసు, ఇది నాకు తెలుసు అన్న ఫీలింగ్లో ఉంటాం. కానీ అనుభవపూర్వకంగా వచ్చేంత వరకు వాట్ వి ఆర్ అని మనకు తెలియదు నాన్న. ఆ ప్రతి ఏరియాలోనే మనకు అర్థమవుతుంది మనం ఎంత యోగ్యత లేని వాళ్ళమో. అప్పుడు మనకు అర్థమవుతుంది ఎంత వెర్రివారమో, అప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడే అనగలం, ఏ యోగ్యత లేదయ్యా, ఏ అర్హత లేదయ్యా అని పూర్తిగా ఆయన మీద ఆధారపడతాం. అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన ఫలం. హల్లెలూయా. అప్పుడు స్టార్ట్ అవుతుందండి. ఇక ఆ ఎదుగుదల, ఆ విస్తరింపు ఎవ్వరు ఆపలేరు. ఏ డిస్టర్బెన్స్ కూడా కారణం కాలేదండి. నీ ఫలం రాల్చాలని వచ్చిన ఏ డిస్టర్బెన్స్ అయినా సరే ఏమంటుందో తెలుసా? బాబోయ్, వీళ్ళ ఫలం నేను ఆపలేకపోతున్నానని. మీకు అర్థమైందా? ఫరోతో వెళ్ళి చెప్పుకుంటున్నారు ఏమని? హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, మేము వెళ్ళేసరికి కనీసం ఉంటున్నారని. నీ గర్భాన్ని టచ్ చేయడానికి వాడికి అధికారం లేదు. నీ ఫలాన్ని టచ్ చేయడానికి వాడికి అధికారం లేదు. నీలో ఒక చురుకుదనం, ఐగుప్తు స్త్రీ వంటి లేజినెస్ కాదు, హెబ్రీ స్త్రీ వంటి చురుకుదనం స్టార్ట్ అవుతుంది. ఐగుప్తులోనే ఉన్నాను కదా అని లోక మర్యాద చొప్పున, ఐగుప్తు మర్యాద చొప్పున లేజీగా నువ్వు ఉండలేవు. నీ లోపల ఉన్న
ఆ ఇన్బిల్ట్ నేచర్ ఒకటి ఉంటుంది, అది బయటికి వస్తుంది. అది హెబ్రీస్ 3 వంటి నేచర్. అప్పుడు ఆ ఫలమును అంతమొందించాలని ఏ తంత్రంతో అయితే వాడు వస్తాడో, ఆ అభ్యంతరం, ఆ ఆటంకం ఒప్పుకుంటుంది, మేము వీళ్ళ ఫలాన్ని ఏమీ చేయలేకపోతున్నామని. ఆ పాకానికి దేవుడు తీసుకుని వస్తున్నారు. ఆమేన్. దేవుడు అలా ఒక్కొక్కరిని సిద్ధపరుస్తున్నారు. ఆమేన్. చూడండి, ఒక్కొక్కళ్ళు ఒంటరిగా ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు మీరు అని చెప్తున్న సమయం, ఒక చిన్న పిల్ల అడిగితే కూడా నాకు ఆయనకి సంబంధం లేదని చెప్పారండి ఆ రోజు శిష్యులు. కానీ తర్వాత ప్రధాన యాజకులు కూడా నిలబెట్టి ఆయన నామంలో మీరేం ప్రకటించకూడదంటే అదే శిష్యుడు నించుని నేను చెప్పకుండా ఉండనని చెప్పాడు. హల్లెలూయా. ఎలా వచ్చింది ఆ ట్రాన్స్ఫర్మేషన్? ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? ఆ పవర్ స్విచ్ ఆన్ అయింది కనుక. ఆమేన్. ఎగ్జాక్ట్గా అలాగనే నువ్వు నియమించబడిన నియమంలోనికి నువ్వు ఎంటర్ అవుతున్నావు. ఆ ప్రాసెస్ గుండా వెళ్తున్నప్పుడు మన శక్తి, మన బలం అన్నీ కూడా మన వలన ఏది కాదు అనే పాకానికి తీసుకుని వచ్చి ఆయన శక్తిని నింపి ఆయన ఆత్మ ద్వారా సమస్తంను జరిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు పూర్తిగా మనల్ని మనం సమర్పించుకుందామా? ఎందుకు ప్రభా నన్ను పిలుచుకున్నానన్నావు కానీ ఏది నేను చేయట్లేదు, ఏం నేను ఫలించలేకపోతున్నాను, ఏమీ బాధపడకు. నీ గర్భఫలాన్ని, నీ భూఫలాన్ని దేవుడు ఆశీర్వదించారు. ఆమేన్. చెప్పండి అన్నమాట. నీ గర్భఫలం, నీ భూఫలం ఆశీర్వదింపబడింది. ఇలా పలకగలవా? నా గర్భఫలం, నా భూఫలం ఆశీర్వదింపబడింది. ఏ సర్కమ్స్టాన్సెస్ కూడా నీ ఫలాన్ని దొంగిలించలేవు. ఏ సర్కమ్స్టాన్సెస్ కూడా నీ ఫలాన్ని రాల్చలేవు. ఏది కూడా నీకు ఎంత మాత్రమును అడ్డముగా నిలబడలేవు. మీరు నిరాటంకంగా ముందుకు కొనసాగడానికి దేవుడు కొన్ని పరిస్థితుల ద్వారా తీసుకుని వెళ్తారు. కారణం ఒక్కటే, ఆయన శక్తిని వినియోగించడానికి. ఎలాగైతే ఒక వెసల్ తనంతట తాను ఏ రెసిపీ వండలేదో, వండుతున్న వాని చేతిలోనికి వెళ్ళిపోతుందో, అలా మనం పూర్తిగా ఆయనకు అప్పగించుకునేంత వరకు మనలో ఏ కార్యము జరగదు నాన్న. ఈ వెసల్ వల్ల ఏమీ కాదు. ఈ వెసల్ని వాడుకుంటున్న వాని వలన సమస్తం సాధ్యం. పూర్తిగా ఆ పాకానికి తీసుకుని రావడానికే ఈ ప్రయాణం అంతా. గ్రహించిన వారు పొందుకొందురుగాక, గ్రహించిన వారు ఫలించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం అక్క.